సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ రిజెక్ట్ చేసింది న్యాయస్థానం. దీంతో ఈ నెల 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు తీర్పులో ఇప్పటివరకున్న అడ్డంకి తొలగినట్టయింది. ఎలక్షన్లు ప్రతి 4 సంవత్సరాలు జరగాల్సిన ఎలక్షన్లు 2018 తర్వాత ఏదైతే పీరియడ్ ఉందో 22 వరకు ఎలక్షన్లు జరగకుండా ఆపవేయడం జరిగింది. అయితే దీని గత అసెంబ్లీ ఎలక్షన్ల కారణంగా మళ్ళా సమయం కావాలని కోరిన మీదట ఈ అసెంబ్లీ ఏదైతే ఎలక్షన్ అయిపోయే వరకు దాన్ని అడ్జర్న్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఒక ఐఏ ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో ఎలక్షన్లు మార్చి వరకు మళ్ళా కండక్ట్ చేయడానికి సమయం ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే దీన్ని హైకోర్టు దాన్ని తిరస్కరిస్తూ గతంలో ఏదైతే తీసుకున్న టైం ఇప్పటికీ చాలా ఎక్కువైంది. ఎలక్షన్లు టైంకి నిర్వహించాలా, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు అనేటివి ఉండాలి కాబట్టి దాన్ని మీరు ఏదో సాకుతోటి ఇంకా దాన్ని పొడిగించడానికి వీలేదని చెప్తూ ఈరోజు కోర్టు వాళ్ళ వేసిన ఐఏను కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ సోలిసిటర్ జనరల్ గడి ప్రవీణ్ గారు కూడా మేము ఎలక్షన్లకు సిద్ధమని చెప్పారు. అదేవిధంగా ఈ 27న జరగాల్సిన ఎలక్షన్లు మేము సిద్ధంగా ఉన్నాం, ఎలక్షన్లు కండక్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ చేసిన ఐఏను ఏదైతే ఇంటరీమ్ అప్లికేషన్ కొట్టివేస్తూ ఏదైతే డిసెంబర్ 27 తారీఖున ఎలక్షన్ నిర్వహించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నా పేరు వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీసీ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ని సింగరేణి. ఇవాళ కోర్టులో సింగరేణి కార్మికులకు న్యాయం జరిగింది. గత 3 సంవత్సరాలుగా సింగరేణిలో ఎన్నికలు పెట్టాలని ఏఐటీసీ కార్మిక సంఘంగా మేము అనేక పోరాటాలు చేశాం. మేము హైకోర్టులో కూడా కేసు వేస్తే ఫిబ్రవరి నెలలోనే హైకోర్టు 3 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయండి అని ఆర్డర్ ఇచ్చింది. అయినా గత ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సింగరేణిలో గుర్తింపు సంఘం కలిసి ఎన్నికలు జరగకుండా వాయిదాలు వేయిస్తా ఉన్నారు. ఎందుకంటే సింగరేణి ఎన్నికలకి వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఇది ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్. కానీ సింగరేణి నుంచి వాళ్ళకు అనుకూలమైన సంఘం ఉంటేనే వేలాది కోట్ల రూపాయలు సింగరేణి తీసుకుపోవచ్చు అనే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వాయిదా వేయించింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చివరిగా హైకోర్టు ఏం చెప్పిందంటే ఇది ఫైనల్ 27 డిసెంబర్ నాడు ఎన్నికలు పెట్టాలి, మళ్ళీ దీన్ని చేయడానికి వీల్లేదని వేస్తే మొన్న 4వ తారీఖు నాడు డిప్యూటీ సిఎల్సి 13 కార్మిక సంఘాలని మేనేజ్మెంట్ ని పిలిచి డిప్యూటీ సిఎల్ దగ్గర సంతకాలు పెట్టించుకొని 27 నాడు ఎలక్షన్స్ ఉన్నాయి అని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ వీళ్ళు కూడా వాళ్ళకు అనుకూలం ఉన్న సంఘాన్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికలు పోస్ట్ పోన్ చేయించాలని మళ్ళీ ఆయన ఎనర్జీ సెక్రటరీ గారు కేసు వేశాడు. దానికి మళ్ళీ సింగరేణి మేనేజ్మెంట్ కూడా ఒత్తాసు పలుకుతూ 10 కార్మిక సంఘాలతోటి మొన్న సింగరేణి భవన్లో సంతకాలు పెట్టించుకొని ఇప్పుడు ఎన్నికలు వద్దు అని రాయించుకొచ్చి అది హైకోర్టుకి ఇచ్చారు. ఇవాళ నేను హైకోర్టులో ఉన్న జడ్జి గారు స్పష్టంగా చెప్పిండ్రు, మీరు ఒప్పుకొని ఎన్నికలు పెడతా ఉన్నారు, మళ్ళీ మీరు 13 సంఘాలు ఒప్పుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఈ 10 సంఘాలతో రాయించుకొచ్చి ఎంత చేస్తా ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకునేది లేదు, ఎన్నికలు జరగాల్సిందే 27th కని స్పష్టమైన ఆర్డర్ ఇచ్చారు. న్యాయస్థానం చేసినందుకు న్యాయస్థానానికి కూడా మేము ఏఐటీసీగా